నీ ఉగ్రత నీపై ఉన్నది, ఎవ్వరు నిన్ను తప్పించలేరు. దేవుని ఉగ్రత నీపై ఉన్నది, ఎవ్వరు నిన్ను తప్పించలేరు. యేసుని శరణు వేడినా ఉగ్రత శిక్షను తప్పించును. యేసుని శరణు వేడినా ఉగ్రత శిక్షను తప్పించును. మోక్ష రాజ్యములో ఉండు, మోక్ష రాజ్యములో ఉండు. పాపము నందే జన్మించినావు, పాపపు పనులు చేసినావు. పాపము నందే జన్మించినావు, పాపపు పనులు చేసినావు. యేసుని శరణు వేడినా పాపములన్నీ కడుగును. యేసుని శరణు వేడినా పాపములన్నీ కడుగును. మోక్ష రాజ్యములో ఉండు, మోక్ష రాజ్యములో ఉండు. మా ప్రియ కరాస ప్రాంత వాస్తవ్యులారా, ఈ యొక్క ఉదయకాలమందు యేసు ప్రభుని కూర్చిన అనేక పాటలు చెబుతూ మీ ప్రాంతానికి వచ్చాము. యేసుక్రీస్తు ప్రభుని నమ్మితే దోషముల నుండి విడుదల వస్తుంది, యేసుక్రీస్తు ప్రభుని నమ్మితే ఉగ్రతను తప్పించుకుంటారు అని మీ వద్దకు పాటలు పాడుతూ వస్తూ ఉన్నాం. అయితే ఇటువంటి మాటలు చాలాసార్లు వింటూ ఉన్నారు, కానీ చాలా విధములైన కారణాల చేత చాలామంది ప్రభు యొద్దకు రావటం లేదు. మొట్టమొదటిగా చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఈ క్రైస్తవులు వారి యొక్క మతాన్ని అలా ప్రచారం చేసుకుంటారు అని కొంతమంది వేరువేరుగా అనుకుంటున్నారు. అయితే మా ప్రజలారా, ఇది ఒక మతము అని మీరు అనుకున్నట్లుగా ఇది మతము కాదు. విశ్వమంతటిని సృష్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నారు. మనుషులైన నిన్ను నన్ను భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని సృష్టించిన ఏకైక సృష్టికర్త ఒక ఆయన ఉన్నారు. ఆయనను గూర్చిన విషయాలను తెలియజేయుటయే ఈ యొక్క క్రైస్తవము. దాన్ని మీరు ఏమైనా పేరు పెట్టుకోవచ్చు. అయితే ఇది నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన మార్గము అని మేము చెబుతూ ఉన్నాము.